తప్పించుకోవడానికి 100 దారులు వెతుక్కుంటాడు. ఉమ్, గౌరవ పోలీస్ వ్యవస్థ ఆ దారులని మనం మూసేయాలి. ఉమ్, సపోజ్ ఇందాక మొక్క ఆనంద్ సాగర్ గారు అన్నట్టు వాళ్ళ న్యాయవాది ఒక తప్పుడు నెంబర్ ఇచ్చాడు. ఉమ్, వితౌట్ ఎంక్వైరీ మన గవర్నమెంట్ పీపీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి స్టాంప్ అయ్యిందే, అది గౌరవ జడ్జి గారి దాకా వెళ్ళో లేకపోతే ఆ బెయిల్ కి శాంక్షన్ అదంతా అంటే ఆ ట్రిప్ వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఉమ్, వాళ్ళు చెప్పింది విని మనం రాసుకోం. ఉమ్, సో మనం కూడా డీప్ ఎంక్వైరీ చేస్తాం. అందులోనూ వెళ్లే ముందే ఆ నెంబర్ ఇచ్చేసి వెళ్ళిపోడు. వెళ్ళక ముందే ఒక నెల నుంచే లెటర్ పెట్టుకుంటాడు, పలానా డేటు పలానా డేట్స్ వరకు ఉమ్, నేను ఇండియాలో ఉండను, పలానా కంట్రీకి వెళ్తున్నాను, పలానా ఫ్లైట్ వీరితో వెళ్తున్నాను, వారి దగ్గరికి వెళ్తున్నాను. సో ఇవంతా లిటరల్ గా అంతా రాస్తారండి. దాని మీద డీప్ ఎంక్వైరీ చేయాల్సింది ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే అసలు అది ఒక ఆ దర్యాప్తు వ్యవస్థ అంటే ఒక కేంద్ర స్థాయిలో అది ఒక పోలీస్ వ్యవస్థను మించి ఉంటుందేమో. ఉమ్, సో అటువంటి వ్యవస్థలో సపోజ్ మీ నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది అనుకోండి, ట్రూ కాలర్ లో మీ పేరు వచ్చేస్తుంది. ఉమ్, జగన్ గారు ఒక నెంబర్ ఇచ్చారు అనుకోండి, అది జస్ట్ మనం ఫీడ్ చేసుకునేటప్పుడే పలానా పేరు వస్తుంది. ఏంటండి మీ నెంబర్ కాదు కదా ఇది, ఈ నెంబర్ ఇక్కడే ఉంది స్టేట్ లోనే, మీరేమో దేశాలు దాటి వెళ్ళిపోతున్నారు. సో ఇవంతా ఆన్ స్పాట్ లో ఫ్లైట్ ఎక్కే దగ్గర కూడా వాళ్ళ నెంబర్ తో సహా చెక్ చేసుకోవచ్చు. మరి ఎందుకు ఈ తప్పిదం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఎవరి ప్రోద్బలంతో జరిగింది, ఉమ్, ఎవరు ఇంకా కూడా వెనకాలే ఉన్నారు కూడా మాకు అర్థం కాని వ్యవస్థ. ఇది చిన్న విషయం కాదు. ఇక్కడ ఒక అడ్వకేట్ సస్పెండ్ అవడానికి కాదు, ఇక్కడ పెద్ద వ్యవస్థ నడిచింది ఆయన వెనకాల. ఆయన ఒక తప్పుడు నెంబర్ పెట్టి దేశం దాటి వెళ్ళిపోయినాడంటే ఉమ్, ఇక్కడ మన కనుచూపు మేరలో మన నీడను కూడా మనం అనుమానించాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేది ఒకటి గట్టిగా నమ్మాలి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఉమ్, సో ఇక్కడ మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ ముందుగానే వచ్చాడు. జగన్ గారు పలుమార్లు అంటారు జగన్ అనేవాడు ఓడిపోయాడు, చచ్చిపోలేదు. ఉమ్, సో అంటే ఎవరిని బెదిరిస్తాడు, ఎవరిని భయపెడదాం అనుకుంటున్నాడు? నిన్నటి రోజు పీపీఈ పద్ధతి ద్వారా టెండర్లతో వచ్చేటటువంటి కంపెనీల వారికి చెప్తారు, ఉమ్, అఫ్ కోర్స్ కంపెనీలు ఒక సంవత్సరంలో కట్టలేరు, వస్తారు మళ్ళీ నేను వస్తా మీ బిల్లులు ఆపేస్తా అని ఎవరిని భయపెడుతున్నారు? దీని వల్ల ఇంత ఉపయోగం ఉంది, ఇంత లాభం ఉంది, ఇన్ని సీట్లు పెరుగుతాయి, ఇంత తొందరగా పూర్తవుతుంది, ఇంత క్వాలిటీగా తయారవుతుంది అనేది అవతల వాళ్ళు అంత డీప్ ఎంక్వైరీ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా దాంట్లో తప్పిదాలు ఏమైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలి. కానీ దేశానికి వచ్చే పెట్టుబడులు లేకపోతే రాష్ట్రానికి వచ్చేటటువంటి కంపెనీలని ఇవన్నీ ఆపడం మన అభివృద్ధిని మనమే కుంటుపనం చేసుకోవడం అండి. ఎందుకంటే ఈ రోజు ఏదైతే ఆనంద్ సాగర్ గారు చెప్పినట్టు ఉమ్, కులాల చిచ్చులు, మతాల చిచ్చులు, ప్రాంతీయ చిచ్చులు ఆయనకు అలవాటైనటువంటి విద్య. ఉమ్, కానీ ఇక్కడ ఏదైనా ఒక చిన్న సమస్య కూటమిలో ఒక టీడీపీ వల్ల జనసేన వల్ల చిన్న చిన్న తప్పిదాలు వచ్చినాయి అనుకోండి, ఉమ్, అధినాయకులు రెక్టిఫై చేసేస్తున్నారు. అవును. అధినాయకులు చెప్తున్నారు ఓర్పుగా 15 ఏళ్లు కలిసి ఉండాలి. చిన్న చిన్న ఇబ్బందులు సర్వసాధారణం వస్తున్నాయి, దానికి కాదండి. సహజంగా కలిసి ఉన్నప్పుడు అభిప్రాయ భేదాలు కానీ ఏదైనా కార్యక్రమానికి సంబంధించి సహజంగానే వస్తుంటాయి. ఇంట్లో అయినా వస్తాయి, అది పార్టీలో అయినా వస్తాయి. ఒక పార్టీలో వారికే వచ్చేస్తుంటాయండి. 3 పార్టీలు ఇక్కడ రాష్ట్రంలో కలిసి ఉన్నాయి అంటే పక్క రాష్ట్రాల వాళ్ళకి నిజంగా వింత విచిత్రం లాగా ఉంది. ఉమ్, ఒక పెద్ద సెంట్రల్ దర్యాప్తు వ్యవస్థ కూడా ఎన్నో మార్లు మేము అనుకుంటాం. ఇక్కడ రాష్ట్రంలో అడుగు పెట్టలేకపోయింది గత గవర్నమెంట్ లో. కనీసం విశ్వభారతి హాస్పిటల్ లోపలికి వెళ్ళి ఒక నోటీస్ ఇవ్వలేకపోయింది. సో అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడే కొంచెం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ధైర్యంగా ముందుకు వస్తున్నటువంటి ప్రజలు ధైర్యంగా ఓట్లేసినారు. అందులోనూ అభివృద్ధి అమరావతి నుంచి రాష్ట్ర రాజధాని దేశ రాజధానిని మించి ఉంటుంది, అందుకు తయారవుతుంది అంటూ దేశ ప్రధాని నాకంటే ముందే ముఖ్యమంత్రి అయ్యారు మీ చంద్రబాబు గారు, గొప్పగా తీర్చిదిద్దగలరు ఆ నమ్మకం నాకుంది అంటూ మొన్న కూడా శ్రీశైల పర్యటన కానీ, మొన్న వైజాగ్ యోగాంధ్ర కానీ అన్ని అన్ని రాష్ట్రాలలో ఆయన నియోజకవర్గం అన్ని చోట్ల జరిగితే మోడీ గారి అపాయింట్మెంట్ మాత్రం వైజాగ్ కి ఉంది అంటే రాష్ట్రం ఎంత తలెత్తుకునే పరిస్థితిలో ఉందండి. ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, ఎంతో గొప్పగా కలిసి ఉంటాం మేము 15 ఏళ్ళని ఎందుకు చెప్తున్నారంటే కంపెనీలు 1 సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్లలో పూర్తవదు. ఏదైనా ఒకటి స్టార్ట్ అయితే దానికి సంబంధించి ఒక 2-3 ఏళ్ళు, ఒక 5 ఏళ్ళు పడుతుంది కన్స్ట్రక్షన్స్. అదే రకంగా వాళ్ళకి ఒక నమ్మకాన్ని కలిగించాల, మీకేమీ భయం లేదు, మేమున్నాం, మేము కలిసే ఉంటాం అన్నదమ్ముల్లాగా, దయచేసి మా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచండి అంటూ చెయ్యి జాచి అడుగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో ఉంది. సో ఇంత గొప్పగా అధినాయకులు తమను తాను తగ్గించుకుంటూ దేశం ఢిల్లీని తలదన్నే రాజధానిలాగా అమరావతిని తీర్చిదిద్దాం అంటున్న మూమెంట్ లో ఈ కుల కుంపెట్లు ఎందుకు వస్తున్నాయండి? గతంలో మాకు చెప్పేవాళ్ళు, వైజాగ్ వాళ్ళు మమ్మల్ని అడిగేవాళ్ళు, మా వైజాగ్ కి రాజధాని వస్తే మీకు ఎందుకు అంత కుళ్ళు, మేము ఎదుగుతుంటే మీరు చూడలేరా, జగన్ అన్న వైజాగ్ రాజధాని తెస్తే మీ అమరావతి వాళ్ళు అడ్డు తిరిగినారు కదా అన్నాడు. అవును రాజధాని తెస్తానన్నాడు, ఏం కడతానన్నాడు?
ఆ ప్యాలెస్ కట్టుకుంటాడా? హరిత రిసార్ట్స్ ని డెవలప్ చేసి ప్యాలెస్ కట్టుకుంటాడా? రాజధానికి ఏం తెచ్చినాడు? పోనీ మీరు వైజాగ్ రాజధాని అనుకోండి, మీ రాజధానికి ఏం తెస్తానన్నాడు? భూముల రేట్లు పెంచాడు. అంతకుమించి ఏం తెచ్చాడు? అది వచ్చేస్తుందని మీ భూముల రేట్లు పెంచుకున్నారు. ఏదన్నా ఒక్క వ్యవస్థను అక్కడికి తీసుకొచ్చినాడా? ఒక కంపెనీ వచ్చిందా? సో ఇది అవ్వని మాటలని చెయ్యగలను అంటే చందమామని ఇదిగో దింపుతాను అంటూ ఒక తల్లి ఒక బిడ్డకి నోట్లో అన్నం పెట్టినటువంటి పరిస్థితిలో చేసినారండి గత ప్రభుత్వంలో ప్రజల్ని గౌరవ్ జగన్ రెడ్డి గారు. ఈ రోజు చూడండి, గూగుల్ కంపెనీ ఏ రాష్ట్రానికి, అంటే ఏ జిల్లాకు వచ్చిందండి? సో ఇప్పుడు అంటే ఉత్తరాంధ్ర అదే ఇవన్నీ చూస్తూ న్యాయ వ్యవస్థకు సంబంధించి కూడా ఇప్పుడు జరిగిన సంఘటన ఒక ఉదాహరణ మనకి. 100% అండి. న్యాయ వ్యవస్థను కూడా కర్నూలుకి మారుస్తాను, హైకోర్టు భవనాన్ని మారుస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అంటూ చాలా మాటలు మాట్లాడారు. చెయ్యలేని పనులను చేస్తానని చెప్తూ ప్రజల్ని గొర్రెలుగా చేయడం తప్పండి. ఈ రోజు మాట ఇవ్వకుండానే వైజాగ్ కి అంత గొప్ప డెవలప్మెంట్ వచ్చింది కదా, ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి. అక్కడంతా శ్రీకాకుళం ఎంత కాస్త పాపం ఇంకా ఎక్కడో ఉండే ట్రైబల్ ఏరియా లాగా ఉంటాయి. ఆ ఏరియాల్లో ఎంత మందికి ఉపాధికి పొందుతారు? ఆ ఏరియా అంతా ఎంత డెవలప్ అవుతుంది? ఈ రోజు నేను ఉద్ధరిస్తాను అన్నవాడు ఉద్ధరించలేదు. నా ప్రేమ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు అక్కడే బస్సులో ఉండి కదా వైజాగ్ ని డెవలప్ చేసింది. ఎన్ని కంపెనీలు వచ్చినాయి నా ఆధ్వర్యంలో. ఒక టూరిజం స్పాట్ గా ఇంకా గొప్పగా డెవలప్ చేస్తానంటూ మాటలకి చేతల్లో చేసి చూపించే వాళ్ళకి ఉన్నంత తేడా ఇప్పుడు ప్రజలు 100% అండి. ఆయన రాజధాని అయితేనే డెవలప్ చేస్తానన్నాడు. ఈయన రాజధాని కాకపోయినప్పటికీ మీ స్థాయి మీదే, మీ స్థానం మీదే, నా గుండెలో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకుంటారు అంటూ ఉత్తరాంధ్ర అంటూ ఈ రోజు అందరికి చక్కగా ఈ కంపెనీ వస్తుంటే నిజంగా ఇక్కడ కూడా కంపెనీ వాళ్ళని బెదిరించి మెయిల్స్ పెట్టి విదేశాల నుంచి కంపెనీలు రాకుండా అమరావతికి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు చక్కటి ఉదాహరణతో ప్రభుత్వాన్ని గెలిపించినారండి. కూటమి ప్రభుత్వం చిన్న చిన్న తారతమ్యాలు లేకుండా ఉండవు. అవి వారి ఒక్క పార్టీలోనే వందల తారతమ్యాలు ఉన్నాయి. ఇక్కడ ముగ్గురు కలిసినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని ఒడిదుడుకు దాటుకొని మాకు కావాల్సింది రాజధాని డెవలప్మెంట్, గొప్పగా సైబరా టవర్స్ సృష్టికర్త నవ్యాంధ్ర నిర్మాత మళ్ళీ ఇక్కడ గొప్పగా ఆంధ్రాని డెవలప్ చేయగలడు, చేస్తాడు అనే నమ్మకం మోడీ గారికి సైతం ఉంటే ఇక రాష్ట్ర ప్రజలకు ఉండదా అండి? 100% ఉంటుంది. అది ఓర్చుకోలేని కుళ్ళుతో గౌరవ్ జగన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనులండి. ముందు ఆయనకి ఫోన్ వాడతాడు లేదో కనుక్కోమనండి. అసలు ఆయన ఇదంతా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దేశం దాటి ఎలా వెళ్ళిపోయాడు? రాష్ట్రంలో ఎవరు సహకరిస్తున్నారు? ఇంకా చాప కింద నీరులాగా ఆయన వ్యవస్థ మళ్ళీ ఏం జరిగి ఇంత హడావిడిగా పరిగెత్తుకొని వచ్చారు?